తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 24 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ సాగనుంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేయనున్నారు. పత్రాలు ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,985 పోలింగ్ బూత్ల పరిధిలో 3,38,00,000 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. ముసాయిదా జాబితా జూలై 31న ప్రచురించనున్నారు. వచ్చే నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరణ ఉండనుంది. అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటించనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓటర్ కార్డుల వివరాల ఆధారంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు. ఒక్కో ఓటరుకు 2 కాపీలు ఇస్తారు. ఈ రెండింటిని నింపిన తర్వాత తిరిగి బిఎల్ఓలు వచ్చి అందులో ఒకదాన్ని తీసుకుంటారు. అలాగే రెండో ఫారంపై సంతకం చేసి అది తమకు చేరినట్లుగా ధృవీకరిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దీన్ని చూపించవచ్చు. ఇలా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న తర్వాత అందులో వివరాల ఆధారంగా జాబితా తయారు చేయనున్నారు. ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించారు. సర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు బిఎల్ఏలను రంగంలోకి దించాయి. బిఎల్ఓలు ఇళ్లకు వెళ్లే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీనికోసం పార్టీలన్నీ తమ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ హెచ్చరించారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఇవాళ మనతో ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో లేదు. కానీ వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. మరేమైనా లంగతనం చేస్తారేమో, మన ఓట్లు తీసేస్తారేమో. అందుకే మనం ఇప్పటి నుంచి అలర్ట్గా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం. చేతులు గాలిన కాకులు పట్టుకుంటే లాభం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై అలసత్వంగా ఉంటే ప్రమాదమన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ఇప్పటికే 1 కోటికి పైగా ఓట్లను అన్మ్యాప్డ్ చేశారన్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఈరోజు ఎలక్షన్ లో ఈ యొక్క ఓటర్ల సవరణ జరుగుతుందో ఇది చాలా కీలకమైనటువంటి విషయము. ఎవ్వరు కూడా దీన్ని ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిచ్చిర్రు, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా క్లారిటీగా చెప్పిర్రు, ఎమ్మెల్యేలకు కూడా. దీని మీద అలసత్వం వహిస్తే రానున్న రోజుల్లో రాజకీయంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టులను తీసుకొని ఈ సవరణ చేస్తుర్రు. దీంట్లో 3 కోట్ల పైచిలుకున్నటువంటి మన తెలంగాణ ఓట్లలో 1 కోటి పైచిలుకు ఓట్లను ఆల్రెడీ అన్మ్యాప్డ్ గా డిక్లేర్ చేసిర్రు. ఒకవేళ మనం అప్రమత్తంగా లేకుండా ఈ బిఎల్ఓ ఏజెంట్ మన బూత్ కు వచ్చినప్పుడు మనం ఎమ్మటి లేకపోతే మన బిఎల్ఓ ఏజెంట్ ఈ యొక్క 33% ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రజలు సర్ ప్రక్రియలు పాల్గొనాల్సిందే. బిఎల్ఓలు వచ్చినప్పుడు వారికి సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.